అరోమా అంటే ఈ పదానికి తెలుగులో చెప్పాలంటే సుగంధం అనే ఒక అర్థం వస్తుంది. తెలుగు అరోమాస్ అంటే ఇది అందరికీ తెలిసిన వర్డే, కానీ అదే సందర్భంలో ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ అన్న విషయం కూడా చాలామందికి తెలుసు. అందులో ముఖ్యంగా భోజన ప్రియులకి ఇది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే తెలుగు అరోమాస్ పేరుతో హైదరాబాద్లోని నలువైపులా రెస్టారెంట్లు వెలిసాయి. ఆ రెస్టారెంట్ వెళ్ళడంతో పాటు అక్కడ అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇది ఫ్రాంచైజీ బిజినెస్లోకి కూడా వెళ్ళడంతో ఎక్కడికక్కడ ఇలాంటి రెస్టారెంట్లు ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకు ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, బీజీలో మీకు కనిపిస్తున్న ఆ పురుగుల ప్యాకింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో అదే ఇవాళ మనం ఇస్తున్న స్టోరీ. ప్యాకింగ్లో పురుగులు రావడము, ఆ పురుగులు వచ్చిన తర్వాత ఆ హోటల్ యాజమాన్యం రెస్పాండ్ అయిన తీరు, వీటి గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జరిగిన తప్పుకు క్షమాపణలు చెబితే చేసిన తప్పు ఒప్పైపోదు అన్న ఒక పాయింట్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అందులో భాగంగానే తప్పు అయితే జరిగింది అని మాట్లాడుతున్నారు, కానీ గమనించిన వాడికి ఓకే, గమనించకుండా ఆ పురుగుల భోజనం తింటున్న వాళ్ళు, ఆ పురుగులు భోజనంలో భాగమైపోయిన వాళ్ళ సంగతి ఏందన్నదే ఇప్పుడు బీఆర్కే ఇస్తున్న ప్రశ్న. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తప్పైపోయిందంటూ అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఆ తప్పు చేయకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, అటువైపుగా ఆలోచన కూడా లేదు అన్నదే ఇప్పుడు అనుమానం. ఇప్పటిదాకా తిన్నవాళ్ళు, ఇప్పుడు తినాలనుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరము నాకు అనిపిస్తుంది. అందులో భాగంగానే తెలుగు అరోమాస్కి సంబంధించిన ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అన్వీల్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇప్పుడే చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ అన్నవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నేను చెప్పిన ఆ పురుగుల పార్సెల్ అదే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నదే పురుగుల పార్సెల్. ఆ పార్సెల్లోనే ఆ పార్సెల్ తీసుకున్న వ్యక్తికే ఆ పురుగులు కనిపించాయి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లల కోసం ఏదైనా ఫుడ్ తీసుకెళ్లేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా చెక్ చేసుకునే క్రమంలోనే ఇది బయటపడింది అన్నది ఆయన చెప్తున్నమాట. ఇక రైట్ సైడ్ కనిపిస్తోంది తెలుగు అరోమాస్లో ఉన్న ఆ రెస్టారెంట్కి సంబంధించిన ఆ ప్యాకింగ్ సెక్షన్ సంబంధించిన విజువల్స్. ఆ ప్రాంతంలోనే నేను చెప్తున్నట్టుగా ఆ కస్టమర్ వెళ్ళి అది కొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా అన్వీల్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా ఏదైతే మనం తెలుగు అరోమాస్ గురించి మాట్లాడుతున్నామో, తెలుగు అరోమాస్కి సంబంధించి అక్కడున్న పరిస్థితి కానివ్వండి, అక్కడ భోజనం చేసిన వాళ్ళు లేకపోతే అక్కడ నుంచి తీసుకెళ్తున్న పార్సెల్స్లో ఇలాంటి పురుగులు వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే విషయం పైన కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం మొదటి పాయింట్, ఏదైతే ఎవరైనా మంచి భోజనం చేయాలి అనుకుంటే బిల్లుల పేరుతో ముక్కు పిండి మరి కొన్ని రెస్టారెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి, కానీ నిర్వహణ మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అన్నది మనకు అర్థమవుతుంది. అలాంటిదే కొంపల్లిలోని తెలుగు అరోమాస్ రెస్టారెంట్. ఇందుకు అది సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఫుడ్ పార్సెల్ తీసుకున్న కస్టమర్కు షాక్ తగిలిన సిచ్యువేషన్ ఉంది. ప్యాకేజీ కవర్లో పురుగులు కనిపించడంతో షాక్ అయ్యారు ఆ కస్టమర్. ఇదేంటని ప్రశ్నిస్తే మొదట్లో సిబ్బంది చాలా తేలిగ్గా తీసుకున్నారు. గతంలోనూ ఈ రెస్టారెంట్పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయనే వార్తలు ఉన్నాయి. పలుమార్లు కస్టమర్లు కూడా ఫిర్యాదులు చేశారు. అయినా సరే ఇప్పటికీ వాళ్ళ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం అన్నది మనకు అనిపిస్తుంది. ఇక యాజమాన్యం కూడా అలానే ఉంది. ఎందుకంటే అక్కడున్న సిబ్బందిపై తోసేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో. అసలు ఈ అరోమాస్ రెస్టారెంట్లో పార్సెల్ తీసుకున్న తర్వాత అక్కడ కనిపించిన ఆ పురుగుల గురించి ప్రశ్నిస్తే అక్కడున్న సిబ్బంది ఏం మాట్లాడారో మొదటగా ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ టైం ఇట్లా పురుగులు పడితే కంప్లైంట్ నాలంటే అయితే వదిలేస్తారు, కానీ ఇట్లా పురుగులు మీరు తింటారా? ఫ్యామిలీ మీరు తింటారా? నాకు ఎంతో బాధ అనిపిస్తుంది తెలుసా సార్. ఇది రైట్ సపరేట్ పెట్టారండి. ఇది దాల్చా అన్ని ప్యాకెట్ వేస్తాం కదా, ప్యాకెట్ లేదు, బాక్స్లో పెట్టించారు. అది సలాడ్ ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టారు. ఇలా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయండి అన్న ప్లీజ్. లేదండి, అది బాక్స్కి ఉన్నాయి కదా, అంచులకి ఏదో పోయి అందులో ఉన్నాయి. నాకు కానీ ఈ పురుగు ఇట్లా 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 లోపల నుంచి వచ్చేది తింటే ఎంత డేంజర్ తెలుసా? ఎంత డేంజర్ ఉంటుంది తెలుసా? ఇందులో పెట్టిమంటారు, ఇది వేడి కరిగిపోతుంది సార్. అంటే ఆ పురుగులు అనేది అంత డేంజర్ అన్న. మీ ఏ ఊరు మీది? మీరు రాజమండ్రిలో మరి ఎంత చికెన్ బాగుంటుంది తెలుసా? అందుకే మేము ఫ్యాన్స్ దానికి, కానీ ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. మీరు మెయిన్ బ్రాంచా? తెలుగు మీరేనా ఓను? ఇదే శ్రీకాంత్ ఎవరు? తెలుగు అరమరకు మొత్తానికి
ఇప్పుడు వాళ్ళది ఓన్ బ్రాంచ్ అయితే ఓన్ రైట్ అండి మిగతా ఫ్రాంచైజీలో. సో బ్రదర్ నెక్స్ట్ టైం రిపీట్ నాకు నెక్స్ట్ టైం ఇట్లా పురుగులు పడితే కంప్లీట్ నాలంటాడు అయితే వదిలేస్తారు కానీ ఇట్లా పురుగులు మీరు తింటారా ఫ్యామిలీ? తిన్నాం సార్, చెప్పినా కదా సార్. మీరు తింటారా? నాకు సిబ్బంది మాటలు విన్నారు. ఆయన చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ప్యాకింగ్ మెటీరియల్ ఉందో అందులో ఉన్న బొద్దికగా దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ అది నిజం కాదు అన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే వెంటనే చదువుకున్నారు. ఆ కస్టమర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫ్యూచర్లో ఇలా జరగదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది గమనించారు కాబట్టి ఓకే, గమనించకపోతే ఏమయ్యేది? ఆ విషయాన్నే ఆ ఎండీ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ బీఆర్కే ప్రతినిధి. ఆ నేపథ్యంలోనే శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇచ్చారో మనం ఒకసారి చూడాల్సింది. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి దీనికి మొత్తానికి బాధ్యత వహించాల్సిన పర్సన్ ఎలా మాట్లాడారన్నది ఒకసారి మీరు చూడండి. అలా కాదు, మీ ఫ్యామిలీ నా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే నేను రెస్పెక్ట్ గానే చెప్తున్నా సార్, సారీ అని చెప్తున్నాను. అసలు కాకుండా చూస్తాం 100% కావాలి శ్రీకాంత్. ఎవరికైనా తప్పు చేశారు కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఏమంటున్నా అంటే నేను చెప్పినా కూడా ఆ పురుగు తీసినాక మళ్ళీ ఆ బాక్స్ ఇచ్చాడు చూడు. అదే చెప్తున్నా సార్, అదే సీరియస్ చెప్పాను. కృష్ణ అంటే యాక్చువల్గా నా లోపల ఉన్నాడంటే కిచెన్ లో. కృష్ణ అని మా యాక్చువల్ ఆయనే చూసుకుంటాడు పాపం. ఆయన చాలా నిదానం మంచి ఆయనే చూసుకుంటాడు యాక్చువల్ కృష్ణ గారు అని. నేను ఎవరి వీక్ వస్తాను ఇక్కడికి, అది చేయడం తప్పు కదా. నేను యాజ్ మీకు మంచి కస్టమర్ ని ఒక పురుగు పడింది తీరా బాబు అన్నా కూడా ఆ పురుగు కిందేసి మళ్ళీ నాకు ఆ బాక్స్ ఇస్తున్నాడు. లేదు సార్, లేదు సార్, సారీ. నేను సారీ చెప్తాను సార్. మీరు నేను ఫుడ్ కమిషనర్ ఉంటాను కదా, రండి ఒకసారి వస్తే మనం మాట్లాడదాం. దండమూరి ఇంట్లో ఉంటాను నేను. అవునా? ఫుడ్ కమిషనర్ పంపించిన వీడియో డిలీట్ చేయమంటారా? డిలీట్ చేయండి సార్, డిలీట్ చేయండి. వాళ్ళకి కదా చిన్నదానికి పంపేయండి సార్. 4 రోజులు పెట్టుకుని సీజ్ అవుతుంది శ్రీకాంత్, నేను చెప్తున్నా. అదే అంటున్నా సార్, అందుకే నేను ఏం చెప్తున్నా నా సార్, నేను సారీ అవన్నీ వదిలి నేను చూసుకుంటాను. సీరియస్ గా అంటున్నాను కదా, సీరియస్ గా చూసుకుంటా సార్. ఓకేనా? సారీ సార్. మీరు రెగ్యులర్ గా వస్తా ఉంటున్నారు. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు రాలే కదా మీకైతే. మాకు చాలా నీట్ గా ఉంటాం. పొద్దున్న యాక్చువల్ గా మేము డైలీ పర్యవేక్షిద్దాన్ని ఖచ్చితంగా మేము మార్నింగ్ వచ్చి మేమే చూసుకుంటాం. నీట్ గా ఉన్నాం అనే దానికి నాకు సంబంధం లేదు. నా బాక్స్ లో పురుగు వచ్చింది తీరా బాబు అంటే తీసి మళ్ళీ బాక్స్ వేయడం తప్పు. వాళ్ళ రెస్పాన్స్ సరిగ్గా లేదు. అది యాక్చువల్గా నేను మాట్లాడదు సార్, సీరియస్ గా నేను కూడా వచ్చినాక వాళ్ళతో మాట్లాడదు సార్. ఆ బాక్స్ పక్కన పెట్టేసి సార్ వేరే ఇస్తారు సార్ అంటే నేను వెరీ యాక్సెప్టెడ్. కానీ నాకు ఆ బాక్స్ వేయడం తప్పు కదా. నేను వీడియో తీసుకున్నాను మొత్తం. అదే మాట్లాడు సార్. మళ్ళీ వచ్చినాక ఒకసారి వాళ్ళ ఫోన్ కూడా మాట్లాడను. సీరియస్ గా వచ్చినాక మోటో కేసు బుక్ చేస్తారు శ్రీకాంత్, చెప్తున్నా. ఇలా చేయకండి ప్లీజ్. ఎవరి కస్టమర్ జీవితాలతో ఆడుకోదండి. మోటో కేసు బుక్ చేపిస్తాను నేను చెప్తున్నాను. సారీ సార్, సారీ సార్. ఓకేనా? సారీ సార్. మా సైడ్ నుంచి అయితే నా సైడ్ ప్రశ్నించే తత్వం ఉంటేనే సమాధానం దొరుకుతుంది. అలాంటి సందర్భంలోనే ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా క్షమించాము అనే ఒక్క పాయింట్తో వాళ్ళు దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, ఈ హోటల్కి సంబంధించి వాళ్ళ వ్యవహార శైలి అలా ఉంటే మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అదే నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యనిర్వహణకు వాహనాలు లేకపోవడం వల్లే ఇలాంటివి పట్టించుకోలేకపోతున్నామనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి ఆరోపణలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా దీనికి సంబంధించి అక్కడ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి హోటల్స్ మీద రెగ్యులర్గా తనిఖీలు చేస్తే తప్ప పరిస్థితులు మారవని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి హోటళ్ళు తమ తీరును మార్చుకోకపోతే మరికొన్ని హోటళ్ల నిర్వహణకి నిర్లక్ష్యం గురి అయ్యే అవకాశం ఉందని వినియోగదారులు చెబుతూ ఉన్నారు. మొత్తాన్ని చూస్తే ఇలాంటి ఫుడ్ తినడం ద్వారా జరిగే సమస్యలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఈ మొత్తం ఇష్యూని తెరపైకి తీసుకొచ్చింది మా ఎడిటర్ అంజీ. ఎందుకంటే తన కుటుంబ సభ్యుల కోసం ఫుడ్ తీసుకెళ్దామని ఆ రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, కొద్దిపాటి సమాచారం ఇచ్చాను. మిగిలిన సమాచారం కానివ్వండి, అలాగే ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంజీ, చెప్పండి అంజీ, అక్కడ అసలు ఏం జరిగింది? మీరు వెళ్ళే క్రమంలో అక్కడ మీరు తీసుకున్నది ఏంటి, మీరు గమనించింది ఏంటి, మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? నిన్న జరిగిందంటే ఏదైతే తెలుగు ఆరంభ సంబంధించిన రెస్టారెంట్ సంబంధించి అయితే నిన్న ఆదివారం కావడంతో నాకు, నా కుటుంబ సభ్యులకు, నాతో పాటు నా స్నేహితుడు రావడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే అక్కడ మేమైతే ఒక చికెన్ ఫ్యామిలీ బిర్యానీ సంబంధించి అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల తర్వాత ఏదైతే టోకెన్ ప్రక్రియ ఇస్తారో ఆ టోకెన్ ద్వారా తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఫుడ్ డెలివరీ ఇస్తారో అక్కడ మేము ఉండడం జరిగింది. కానీ అక్కడ ఉండడం జరిగిన టైంలో ఏంటంటే దానికి సంబంధించిన సిబ్బంది అంటే తెలుగు ఆరోమస్ సంబంధించిన రెస్టారెంట్ సంబంధించిన సిబ్బంది అయితే
ఏదైతే బాక్స్లో అయితే చికెన్ బిర్యానీ దానికి సంబంధించినంత ఫుడ్ అంతా అక్కడ బాక్స్లో వేయడం జరిగింది. ఆ బాక్స్ మా కళ్ళ ఎదురుగా ఉండడంతో అక్కడ ఒక పురుగు ఉంది చూడండి, ఒక బొద్దింగ టైప్ ఆఫ్ పురుగు అది. ఆ పురుగు ఉంది చూడండి అంటే అక్కడ ఉన్న సిబ్బంది అయితే వెంటనే దాని పురుగును తీసేసి కిందికి వేసేసి మళ్ళీ దాన్ని బాక్స్ని ప్యాకింగ్ చేసి ఇవ్వడం వల్ల అక్కడైతే నా ఫ్రెండ్ అయితే ప్రశ్నించడం జరిగింది. ఏంటయ్యా ఈ బిర్యానీలో అంటే ఆ ఎంత కాస్ట్కి మీరు బిర్యానీలో పురుగులు ఉన్నా కూడా తీసివేయడం ఏంటి అని అడగడంతో ప్రశ్నించడం జరిగింది. అంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేశారంటే ఆ పురుగును తీసేసి బిర్యానీలో ఉన్న పురుగును తీసేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడం జరిగింది. దాంతో ఏదైతే అక్కడ ఉన్న నేను అక్కడ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ పాటు నేను కూడా ఉండడం జరిగింది. నేను కూడా ప్రశ్నించడం జరిగింది, ఏం జరుగుతుంది ఈ రెస్టారెంట్లో అంటే. ఒకసారిగా మేము కిచెన్ దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ కిచెన్లో మాత్రం అపరిశుభ్రంగా ఉండడము, అక్కడ బొద్దింకలు ఉండడం, దాని గురించి వాదించడం జరిగింది. ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మేము ప్రతి వారము ఈ బొద్దింకలకు సంబంధించిన స్ప్రే వాడుతున్నాం. కానీ ఆ స్ప్రే వాడుతున్నా కూడా బొద్దింకలు ఎక్కువ అవుతున్నాయి, మేమేం చేయలేకపోతున్నాము అంటే కస్టమర్లకు మళ్ళీ ఎలా ఇస్తున్నారు మీరు భోజనం ఏంటంటే, సార్ ఏం లేదు బాగా నీట్ గానే ఉందంటే మరి ఈ పురుగు పరిస్థితి ఏంటని అడిగితే దాన్ని ఇమీడియట్ తీసేసి మళ్ళీ బాక్సింగ్ చేస్తే మాకు వద్ద కస్టమర్లు అందరూ మాకు వద్దని. అరమ దగ్గర ఉన్నారు సార్ మీరు? ఓకే సరే సార్, అదే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యారు లేదా కనుక్కుందామని కాల్ చేశాను. ఓకే, అంటే ఇంతకుముందు ఏమైనా ఉన్నాయి సార్ కంప్లైంట్స్ వీళ్ళ మీద? లేదు సార్, ఫస్ట్ టైం అనుకుంటుంది. అంటే నేను కొత్త స్టాఫ్ తీసుకున్నాను. ఓకే, పాత సార్ వేరే ఉంటాడు, జాన్ సార్ అని వెళ్ళిపోయాడు. శానిటైజ్ కూడా కొత్త చార్జ్ తీసుకున్నాను. నేను తీసుకు 1 month అవుతుంది. ఓకే సార్, ఏంటి సార్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది సార్ మీ తరఫు నుంచి? ప్రొసీజర్ అంటే సార్ ఇట్లా ఫైర్ వేయడం ఏదైనా ఉంటుంది, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాము. సార్ ఎట్లా చెప్తే అట్లా ఫస్ట్ ఎంక్వైరీకి వచ్చాము. ఇప్పుడు సార్తో మాట్లాడి వీళ్ళకి ఫైన్ వేయడం లేదు, వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి సార్ ఫోటోస్ పెట్టారు నాకు, వీడియోస్ అదొక వీడియో పెట్టారు కదా, అదేనా మీరు పెట్టింది? ఇంకా అవునండి అదే సార్ వీడియో. వచ్చాం సార్, ఇప్పుడు వీళ్ళకి లీగల్ యాక్షన్ ఫైన్ ఏమంటారు ఏమంటారు దాన్ని బట్టి మేము చూస్తాం. ఓకే, పరశురామ్ కదా సార్ మీ పేరు? అవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఏదైతే ఆ జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు సంబంధించి ఇమ్మీడియట్లీ, ఎందుకంటే రెస్పాన్సిబుల్ జర్నలిజం చేసే ఒక ఆర్గనైజేషన్గా, రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా కూడా, ఎందుకంటే జరిగిన తప్పు ఇప్పుడే జరిగిందా, గతంలో కూడా ఇలాంటి జరిగిందా అన్న సమాచారం సంబంధించి, గతంలో ఇలాంటి ఆరోపణలు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయన్న సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్కి వెంటనే సమాచారం ఇవ్వడము, ఆయన కమిషనర్ గారి ఆదేశాలు లేనిది మేము అలా అక్కడ వెళ్ళి చెక్ చేయడం కానివ్వండి, వెరిఫై చేయడం కానివ్వండి పాసిబుల్ కాదు అన్న నేపథ్యంలో కమిషనర్తో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగానే తను వెళ్ళి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఉన్న సమాచారము దాన్ని బట్టి ఎలా ఫైన్ వేయాలి ఏంటన్న దాని మీద వర్క్ చేస్తామని చెప్పారు. సో మొత్తానికి అంజీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కదిలినట్టుగా మనకు తెలుస్తుంది. పరశురామ్తో ఇప్పటి వరకు మనం మాట్లాడాము. ఆయన తెలుగు ఆర్మోస్ అంటే ఈ రీసెంట్గా సార్ ఈ తెలుగు ఆర్మోస్ అనేది నాన్ వెజ్ బాగా ఫేమస్ అని ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతిరోజు అంటే ఏదైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో, శ్రీకాంత్ రెడ్డి అయితే ప్రచార మాధ్యమాలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మా దగ్గర ఉన్న భోజనం అంటే మా దగ్గర ఉన్న బిర్యానీస్ చాలా ఫేమస్. మేము ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఆ విధంగా మా దగ్గర ఉండే చెఫ్స్ వండుతారు, దానికి అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ప్రచారం చేయడంతో చాలా మంది కూడా తెలుగు ఆర్మోస్ అయితే వినియోగదారులు అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ వినియోగదారులు అనుకున్న విధంగా అయితే అక్కడ శుభ్రత కానీ, అక్కడ వండిన చికెన్ కానీ, అక్కడ ఉన్న వాతావరణం చూస్తే మాత్రము అక్కడ అపరిశుభ్రతగా ఉన్నట్లు మనం నిన్న క్లియర్గా మనము విజువల్స్లో కూడా ఇచ్చాము. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రం మనం నిన్న శ్రీకాంత్ రెడ్డిని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ ఇది నా ఓన్ బ్రాంచ్, నా ఓన్ బ్రాంచ్, ఇక్కడ ఏమీ లేదని. కానీ అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడం జరిగింది, బొద్దింకలు అనేది ఇక్కడ కామన్గా ఉన్నాయి, మేము దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకున్నాం, కానీ చేయలేక అవి దానికి అరికట్టే ప్రయత్నం చేయలేకపోతున్నాము. మేము ఆల్రెడీ తెలుగు ఆర్మోస్ కూడా ఇన్ఫార్మ్ చేశాము, మేము చేస్తున్నామంటే. కానీ కూతుగా తెలిస్తే మాత్రము అక్కడ ఏదైతే బిర్యానీకి సంబంధించిన ఏదైతే పార్సల్ సంబంధించిన బాక్స్లోనే బొద్దింకలు ఉండడం నేనైతే గమనించాను. ఆ గమనించిన ప్రయత్నంలో అయితే సిబ్బంది చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ నిర్లక్ష్యం ఎలా ఉందంటే, బొద్దింకే కదా తీసి పక్కకేసేసి మళ్ళీ అదే కస్టమర్లు పెట్టారు. అంటే అక్కడ మనం వాస్తవంగా అక్కడ ఉన్నాము కాబట్టి మనకు తెలిసింది. కానీ అదే వాస్తవం లేకపోతే ఆ బొద్దింకల ఫుడ్ అయితే కలుషితమయ్యి, అంటే ఏదైతే నా కుటుంబ సభ్యులు కానీ నా పిల్లలు కానీ దాంట్లో తిని ఉంటే ఏదైనా కానీ అనారోగ్యాన్ని పాలయ్యే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బొద్దింకలు అనేది చాలా ప్రమాదకరము. దానికి సంబంధించిన వైద్యులు చెప్తున్నారు, ఇలాంటి బొద్దింకల
రకాల ఆహారం తింటే విషం అవుతుంది. దానివల్ల చిన్నపిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు అనారోగ్య పాలైన హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇలాంటి నిర్లక్ష్య తెలుగు అరోమాస్ సంబంధించిన హోటల్ సంబంధించిన యాజమాన్యం అయితే మేము ఓన్లీ ఒక స్వారీ అని చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళ దగ్గర పశ్చాత్తాపంగా లేదు. మీ ఫ్యామిలీ తింటుందా అంటే మా ఫ్యామిలీ ఎందుకు తింటుంది అనే వాదించడం కూడా జరిగింది. అంటే దాని ప్రకారం చూస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీ తిన్నప్పుడు మిగతా కస్టమర్లకు ఇవ్వడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇలాంటి అంటే ఈ రోజు పొద్దున ఆల్రెడీ మనం జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ కృష్ణప్రసాద్తో కూడా మాట్లాడింది. సార్ మీ పరిధిలో కోంపల్లిలో తెలుగు అరోమాస్లో ఇలా అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్ మీద మీ చర్యలు తీసుకోవాలి, మీకు విజువల్స్ కూడా పంపించాము, దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలంటే ఇమీడియట్లీ అయితే ఏదైతే శానిటరీ సంబంధించిన ఎస్ఐని కూడా ఒక పర్సన్ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ హోటల్ ప్రస్తుతానికి అయితే చూస్తే సాంప్రదాయ పద్ధతులు అయితే హోటల్ చూడడానికి చాలా హంగులతో ఉంటుంది, చాలా అందంగా. అంటే మన హోటల్కి వెళ్తే మాత్రము వాళ్ళు పెట్టే ఫుడ్ మాత్రం ప్లేట్లో మాత్రం చాలా అందంగా తీర్చిది. అంటే అక్కడ ఉన్న క్వాంటిటీకి వాళ్ళు ఇచ్చే బిల్లు మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒక బిర్యానీ కాస్ట్ 734 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా కనీసము దానికి తగ్గట్లు కూడా లేకపోవడము. అక్కడ మన కొన్ని సోషల్ మీడియాలో కూడా నిన్న చూసాము. సోషల్ మీడియాలో ఒక కస్టమర్ అయితే డైరెక్ట్ నేను తెలుగు ఆర్మోస్కి వెళ్ళాను, 2 రోజులు వండిన చికెన్ నాకు పెట్టారు, అది మొత్తం నాసిరకం చికెన్ పెట్టారు, మొత్తం స్మెల్ వస్తుందని కూడా ప్రచార మాధ్యమాల్లో అయితే ఉన్నాయి, యూట్యూబ్లో చూడొచ్చు మనం ప్రత్యక్షంగా. అంటే తెలుగు ఆర్మోస్ మీద కొన్ని నెలల కిందట ఒక కస్టమర్ ఒక వినియోగదారులు అయితే పెట్టినప్పుడు కూడా ఫుడ్ తనిఖీ అంటే ఏదైతే ఫుడ్ సంబంధించిన తనిఖీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన శానిటరీ సంబంధించిన అధికారులు ఎందుకు తనిఖీలు చేయట్లేదు ఇలాంటి హోటల్స్ మీద? అంటే ఏదైతే ఈ సంబంధించిన అధికారులు ఏమన్నా అవినీతి మత్తులో ఉన్నారా లేదా అంటే ఇలాంటి తెలుగు ఆర్మోస్ కావచ్చు మిగతా రెస్టారెంట్స్ కూడా వీళ్ళని ఏమైనా మేనేజ్ చేస్తున్నారని కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శిస్తుంది. అంటే నిన్న చూసిన కథనం ప్రకారము ఒక బొద్దింక లైవ్ లో వాళ్ళు చూస్తున్నానే ఆ బొద్దింక కనిపిస్తున్నా కూడా దాన్ని జస్ట్ చేతితో తీసేసి పక్కకు పడేసి మళ్ళీ దాన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ ఇవ్వడం అనేది చాలా అసలుకి అంటే ఎలా ఉంటుంది ఆ ఫుడ్? ఎందుకంటే అది వేడి పదార్థం కాబట్టి ఆ బొద్దింక కూడా ఆ వేడి పదార్థం కలవతో విషపూరితంగా జరిగే ఆహారంగా ఏదైతే బిర్యానీ కూడా విషపూరితంగా మారే పరిస్థితి కూడా ఉంది. అలాంటి ఫుడ్ ని పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే హాస్పిటల్ వాళ్ళు 100% కావాల్సింది. ఎందుకంటే తెలుగు ఆర్మోస్ ఎస్ సార్ అంజీ యాక్చువల్గా మనం ఇప్పుడు బొద్దింకలకు సంబంధించి చాలామంది బొద్దింకలే కదా తింటే ఏమవుతుంది అని మాట్లాడతారు. కానీ బట్ దీనికి ఒక సైంటిఫిక్ పాయింట్ని మనం ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఏవైతే బొద్దింకలు కానివ్వండి ఇలాంటివన్నీ అవి తిరిగే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయంటే అవి చెత్త మలినాలు లేదా దీనికి సంబంధించిన మురికివాడలు డ్రైన్లలో అవి ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి తిరిగేటప్పుడు వాటి కాళ్ళల్లో సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా వస్తుంది. దాన్ని ఈకోలి అలాగే షెగెల్లా అనే ఒక 3 రకాల బ్యాక్టీరియాలు దాని కాళ్ళల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ కాళ్ళల్లో ఉన్న ఆ బ్యాక్టీరియా ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ ఫుడ్లో కలిస్తే ఇమ్మీడియట్లీ వచ్చేది ఫుడ్ పాయిజనింగ్ అంటారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు వాంతులు కానివ్వండి విరోచనాలు రావడము, ఆ తర్వాత కడుపు నొప్పి జ్వరం ఇలాంటి కార్యక్రమాలు వచ్చి అది కొన్ని సందర్భాల్లో డయేరియా మారే పరిస్థితి కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఒకవేళ తింటే మాత్రము అలర్జీలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటుంది. బట్ ప్రాణాలు పోయేదానికన్నా ఎక్కువ శాతం ఏంటంటే బొద్దింకల శరీరంలో కొన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి, అది అలర్జీకి కారణమవుతాయి. కాబట్టి అలాంటప్పుడు దద్దుర్లు రావడము లేకపోతే శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు రావడం కూడా మనకు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలు అంటే మరీ ఇది టూ మచ్ ఎక్స్ట్రీమ్గా మనం చెప్తున్నాము. వాటిలో ఏవైతే పరాన్న జీవులు అంటాం మనం పారాసైట్స్ కింద కొన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటివి కానీ ఒకవేళ ఆ ఆహారంలో కలిస్తే అప్పుడు చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అది అంటే లాంగ్ టర్మ్లో ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. సో ఏదేమైనా సరే ఫుడ్ పాయిజనింగ్కి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న ఒక యాక్టివిటీగా అయితే మనం చూడాల్సి ఉంటుంది. బొద్దింకలు వస్తున్నాయి, వాటిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా అది కంట్రోల్ చేయాల్సిందే, అది కంట్రోల్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. లేకపోతే మీరు వడ్డిస్తున్న ఫుడ్డు అది భోజనము ఆకలి తీరుస్తుంది అనుకుంటే ఆ తర్వాత అది ప్రాణాలు తీసే పరిస్థితి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నది మనం హెచ్చరించాలి. సో అంజీ ఫైనల్గా మీరు ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు కవరేజ్కి వెళ్ళాల్సిందే మళ్ళీ అక్కడికి. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు వెళ్ళిన పరశురాం చేసిన విచారణ తర్వాత అక్కడ ఏం తేలింది, దాని తర్వాత అరోమాస్కి ఎలాంటి శిక్ష వేశారన్న విషయం కూడా మనము ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటారు? ఎస్ సార్, దీంట్లో ఒక వాస్తవం ఏంటంటే ఆ తెలుగు ఆర్మోస్ అనేది హైదరాబాద్ నుంచి 7 నుంచి 8 బ్రాంచ్లు అయితే ఫ్రాంచైజీ బిజినెస్ లాగా చేస్తున్నారు. కానీ దానికి సంబంధించిన తెలుగు ఆర్మోస్ అనేది వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. కానీ దానిలో నాణ్యత ఉందా, పరిశుభ్రంగా ఉందా అనేది మాత్రమే శూన్యంగా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఎక్సల్ ఏంటంటే పరిశ్రమ అంటే జిహెచ్ఎంసీ అధికారులు చలనం లేకుండా అక్కడ తనిఖీలు చేయకపోవడం వల్ల. ఎందుకంటే ఒక రెస్టారెంట్లో మనమైతే బయట అందంగా చూస్తాం కానీ లోపల మాత్రము చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. మనం చూడొచ్చు
చూడొచ్చు. ఎప్పుడైనా సరే హోటల్ ఏదైతే నిన్న మనకు జరిగిన విషయం నిన్న మనకు జరిగిన సంఘటన విధానంగా చూస్తే నేను కూడా ఒక్కసారి అయితే బయట చూస్తే మాత్రం బయట చూసి నేను మోసపోయినాను అనుకుంటున్నాను. ఎందుకు తెలుగు ఆరోమాస్ అంటే సాంప్రదాయ పద్ధతిలో హోటల్ అండ్ ఆ ఇంటీరియర్ కావచ్చు ఏదైనా కావచ్చు తెలుగు సాంప్రదాయంగా ఉంటుంది, బాగుంటుందని వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ బయట చూసినంత అందము లోపల మాత్రం అపరిశుభ్రంగా ఉండడం, అక్కడ బొద్దింకలు మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మన సింక్లో నుంచి రావడం జరుగుతుంది. ఆ సింక్లో నుంచి డైరెక్ట్ వాళ్ళు ఏదైతే ఆహార పదార్థాలు ఉంచుతారో పార్సల్ కౌంటర్ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కన అంటే మూతలు ఉంచడం కానీ అపరిశుభ్రంగా ఏదైతే అంటే ఒక ఆహార పదార్థం అంటే ఏదైతే మనకు వినియోగదారులు అయితే తినడానికి అయితే అంటే ఎంతో ఇష్టకరంగా ఫుడ్ తింటాము చికెన్ బిర్యానీ, కానీ దాని ప్రకారంగా చూస్తే కానీ దాని మీద ప్లేట్లు ఉంచకపోవడము, అపరిశుభ్రంగా చేతులు పెట్టడము, దాని ప్రకారం చూస్తే మొత్తం అదంతా కలుషితమైన ఆహారము, దాంట్లో నాణ్యత లేదు. కానీ ఓన్లీ ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసమే మొత్తం ప్రచారాలు చేస్తున్నారు. కానీ దాని గురించి అయితే మన ఎండి శ్రీకాంత్ రెడ్డి అయితే డైరెక్ట్ మాట్లాడింది సార్. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవరాల్గా చూస్తే మాత్రం తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు, కానీ ఆ తప్పుకు తగిన శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కేవలం బొద్దింకనే కదా అని తీసేయడానికి లేదు. ఎందుకంటే అలా తీసేసిన బొద్దింక కూడా తన కాళ్ళ ద్వారా వ్యాప్తి చేసే బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇప్పటికే పరశురామ్ రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి అక్కడ వెళ్ళి ఇప్పటికే తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా విచారణ తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎలాంటి శిక్షలు వేశారన్న దాని మీద కూడా ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాల్సిందే. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైనా బ్రాండ్ బాగుందని వెళ్ళడం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రాండ్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరము వినియోగదారులకు ఉంది. ఆహారం అన్నది కేవలం ఆకలి తీర్చేదే కాదు, అది ఆరోగ్య ప్రదాత కూడా. అందులో చిన్నపాటి తప్పు జరిగినా సరే అదే అనారోగ్యం బారిన పడేందుకు కారణంగా మారుతుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అంటే మనం ఇమీడియట్లీ విషంలా కాదు, కానీ బట్ అది విషంగా మారే అవకాశం ఉన్న ఒక వస్తువుగా ఆహారాన్ని చూడాలి. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోకపోగా అది కేవలం చిన్న బొద్దింకే కదా అనే విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెడ్ కాదు. బయట కనిపించిన దాంట్లోనే ఇలా ఉంది అంటే లోపల ఎంత మాత్రం అది క్లీన్గా ఉంది, హైజీన్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నది కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ చేరుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఆ విచారణ తర్వాత వాళ్ళు బయటపెట్టే అంశాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనము ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పురుగుల ప్యాకింగ్కి సంబంధించి తెలుగు అరోమాస్ పేరుతో జరిగిన ఆ ఫుడ్ బిజినెస్లో జరుగుతున్న ఈ తప్పులను ఇవాళ బయట చెప్పడం అన్నది ఖచ్చితంగా బీఆర్కే ఒక బాధ్యతగా భావించింది. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.